Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः गुरुवे सर्वलोकानां भजते भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवतन्मलद्वडगाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुपादुकेभ्यो नमः మనము మే నెల నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు. అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైన ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం. కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితికి వెళ్ళడము, ధన సంపాదన అధికంగా ఉండడము, సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము, గురుడు వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. చాలా మంచి చేస్తుంటాడన్నమాట. మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము, వివాహమైన వాళ్ళకి దాంపత్య సుఖము, సంతానలేని సంతానము, అన్యోన్య దాంపత్యము, అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడు. అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారకుడు. ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్ ఎవరింట్లోకి వెళ్తున్నాడు? శుక్రుడింట్లోకి వెళ్తున్నాడు. గురుడు శుక్రుడింట్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే, శుక్రుడిల్లు అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండడం, సకల సంపదలు అష్టభోగాలు కలిసి ఉండడం, కలగడం. అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం, లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం, మంచి మంచి విద్య నేర్చుకోవడం, అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం, అందరి ముందు కీర్తి బాగా రావడం, అలానే కుటుంబంతో కలిసిపోవడం, ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా వీరు తెలుసుకోవడం, అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం, ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం. గురుడు విద్యావేత్త కనుక, మంచి జ్ఞానకారుడు కనుక, అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందన్నమాట. మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ఉంటున్నాడు కదా, అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడినింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏ మంత్రాన్ని జపం చేసినా సరే, ఏ అనుష్ఠానం చేసినా, ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి. ఎందుకంటే గురుడు విద్యావేత్త, శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్రం సిద్ధిస్తుందో అంటే, ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం, ఆ సమయంలో కనుక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది. ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు. ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది. అందుకని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి. అందులో ఈ సమయంలో గురువుని కలవాలి. ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్నా, చదువు రాని వాళ్ళు కనుక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా, లేదా ఈ సమయంలో కనుక సరస్వతి ఉపాసన చేసిన, దక్షిణామూర్తి ఉపాసన చేసిన, లేదా హైగ్రీ ఉపాసన చేసిన ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది. ఎందువల్ల అంటే ఈ గురుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి. అందుకు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు. ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు, అంటే మహాప్రజ్ఞ గలవాళ్ళు అవుతారని. అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన, అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి. ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్రుడింట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది. కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట. అంటే ఎవరికి తాడు తెలియదు. అందరు జనాలు ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు. కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు. వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందట. అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు తీసుకోవడము, వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము, వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము, వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే
ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు, అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటివి. ఇది మనం ఊహించడానికి అందనటువంటిది. ఈ సమయంలో పుట్టినవాడు మంచి ప్రజ్ఞావంతుడు, అందగాడు, మంచి శౌర్యవంతుడు, అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుశాగ్ర బుద్ధి గలవాడు అంటుంటామట. కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది. కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక ఈ సమయంలో పుట్టినట్టు వారు, అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగా కలుగుతుంది. అంటే మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు. అదొకటే కాదు, విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి. అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి. గురుడు శుక్రుడింట్లో ప్రవేశించిన సమయంలో ఉన్ననాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి. అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి. అలానే శుక్రాచార్యులను స్మరణ చేయండి. తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి. జయ గురుదేవ దత్త. వాగీశ్వర్యే నమః. బాలాద్రిపురసుందరీ దేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమః. మనం మిథున రాశికి గురుడు ప్రవేశిస్తున్నాడు వృషభంలోకి. ఇప్పుడు మిథునానికి వ్యయంలో ఉన్నట్లే కదా, అంటే సహజమైన సప్తమ స్థితి. గురుడు ఈ జాతకానికి, ఈ రాశి వారికి సహజమైన సప్తమ స్థితి. అంటే సప్తమ దశమాధిపతి అయిన ఒక గురుడు వ్యయ సంచారం చేస్తాడు. అంటే సహజ భాగ్యాధిపతి ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు. కానీ ఈ సోదర కారకుడైనటువంటి బుధుడికి వ్యయ స్థితిలో ఉండడం వల్ల గురుడు యొక్క ప్రభావం ఏం జరుగుతుంది, తీర్థయాత్రలు చేయడం, వీళ్ళు అనేకమైన పుణ్యాన్ని సంపాదించడం, వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి పనుల మీద ఎక్కువ ప్రదేశాలు తిరుగుతూ ఉండడం, మంచి సుఖమైన జీవితాన్ని పొందడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. గురుడు మిథున రాశికి వ్యయ స్థితిలో ఉండడం అనేది ఒక అదృష్టం. అయితే ఒక సందర్భంలో ఏం జరుగుతుంది, భార్య అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు కూడా. ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి భార్య అవుతారు కదా, ఆ భార్య గురుడు అవ్వడం వల్ల ఒక సంవత్సరం పాటు భార్యతో అంత అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. అనుకూలంగా ఉన్నా ఏదో సమస్య ఉండొచ్చు, లేదా ఎంత ప్రేమగా ఉన్నా లేదా వేరే ప్లేసుల్లో ఉండాల్సి రావచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి కూడా. కనుక ఈ జాతకానికి, ఈ మిథున రాశికి అయితే గురుడు యోగించలేకపోతాడు మిథున రాశికి. కనుక అందులోనూ వృషభంలో ఉన్నాడు కనుక కొంచెం ఎక్కువ ధ్యానము, పూజ, పునస్కారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సహజమైనటువంటి మిథున రాశికి ద్వితీయం ధనస్థానం అవ్వడం, కర్కాటం అవ్వడం వల్ల ధనాన్ని వీరు బాగా సమృద్ధిగా, భయంకరంగా, అసలు ఎలా ధనం వస్తుంది తెలియనంత ధనాన్ని సంపాదిస్తుంటారు. అంటే ఎవరికి ఏ పని లేకపోతే వీళ్ళు మాత్రం పనులు ఉంటాయి, ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది వీళ్ళకి, ఏదో రకం ధనాన్ని అయితే వీళ్ళు సంపాదిస్తుంటారు. వీళ్ళకి ఏవి ఆపరమట. మిగతా రాశి వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా ఏదైనా సమస్య అన్నీ అయిపోతాయి. కానీ వీళ్ళకి కరోనా వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఉద్యోగపరంగా వృత్తిరీత్యా ధనాన్ని సంపాదించగలుగుతారు. ఈ మిథున రాశికి ఒక అడ్వాంటేజ్ ఇది. ఈ మిథునం ఎప్పుడు కూడా వ్యాపారం, అన్ని వేళలా ఇది వ్యాపారానికి అనుకూలంగా ఉండే లైఫ్ ఇది. కనుక మిథున రాశి వారికి వ్యాపారపరంగా ఇటువంటి లాభాన్ని పొందుతుండొచ్చు. కాకపోతే ఇప్పుడు మిథున రాశి వారికి గురుడు ప్రవేశం ఉండడం వల్ల అనుకూలంగా లేదనుకుంటున్నాం. అలానే లగ్నాధిపతి బుధుడు కూడా దశమస్థితిలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక సందర్భంలో యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళు జరుగుతున్నప్పుడల్లా మళ్ళీ యోగం మిస్ అవుతూ ఉంటుంది. కనుక ఒక రకంగా ధనయోగం ఒక 50-50 అని చెప్పుకోవచ్చు. ధనపరమైన ఆలోచన, కుటుంబపరమైన ఆలోచన, వీరికి అంతగా పెద్దగా కుటుంబం మీద ఫోకస్ చేయడమట. అలానే సోదరుల స్థితి మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సోదరులు ఒక వెలుగుతుంటారన్నమాట. అంటే వీరు సోదరులు మంచి పొజిషన్లో ఉండాలి. ఒకవేళ రవి కనుక వీళ్ళకి అనుకూలంగా లేడు అంటే మాత్రం సోదరులు బలహీనంగా ఉంటుంటారు. అంటే చాలామందికి మిథున రాశి వారికి సోదరులు మంచి పొజిషన్లో ఉంటారు. ఒకవేళ రవి బలంగా లేకపోతే మాత్రం సోదరులు బలహీనంగా ఉంటారు. అంటే మనం చెప్పే మాట అది దానికి అనువదించుకొని మీరు చూసుకోవాలి. నేను ఒక రాశి గురించి చెప్పేటప్పుడు ఆ గ్రహ బలాబలాలను చెప్తుంటాం. ఆ గ్రహం బలంగా ఉన్నప్పుడే అది యోగం వస్తుందని అర్థం చేసుకోవడం కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే పెద్ద విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని అది బలం లేకపోతే అది నేను చెప్పేది జరగదు. ఎందువల్ల అంటే అది బలం లేదు కనుక, ఆ గ్రహంలో బలం లేదు కనుక. అదే గ్రహం బలం ఉంటే నేను చెప్పింది జరుగుతుంది అని మీకు అర్థమైపోతుంది. అది రెండింటినీ మనం టాలీ చేసుకోవాలి. మిథున రాశి వారికి
సహజాష్టం ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆతృత, ఏదో చేయాలి, ఏదో పొందాలి అని ఒక రకమైనటువంటి లోపల చెడు పనులు ఏదో పని చేస్తుండాలి, ఏదో తాంత్రిక ప్రయోగం చేయాలి, క్షుద్ర పూజ చేయాలి, ఏదో పని చేయాలి, ఏదో ధనం సంపాదించాలి, అనేక విచిత్ర ఆలోచనలు కలుగుతుంటాయి ఈ మిథున రాశి వారికి. ఎప్పుడు రహస్యంగా చేసే చాలా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి. ఒక పురుషుడు అయితే ఒక భర్త లేని స్త్రీని పొందాలనో లేదా వాళ్ళు వెంటపడటమో అనేటువంటి విచిత్ర ఆలోచనలు కూడా కలుగుతుంటాయి ఈ మిథున రాశి వారికి కానీ, ఈ మిథున లగ్నం వారికి కానీ సరే. అలాంటి ఇప్పుడు గురుడు వ్యయ సంచార ప్రభావం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత ప్రతికూలంగా కూడా ఉంటుంది. అయితే తృతీయ స్థితి ఇలా ఉంది. చతుర్థాధిపతి తల్లి, తల్లి కారకుడు, తల్లి సంపాదన, తల్లి సంపాదన తను తినడం, తల్లి సంపాదన తను అనుభవించడం కూడా జరుగుతుంటుంది మిథున రాశి వారికి. అలానే సుఖము, మంచి సుఖాన్ని పొందుతుంటారు. అంటే వీరికి వాహన యోగాన్ని పొందుతుంటారు. వాహనంలో వీళ్ళకి ప్రమాదాలు జరుగుతుంటాయి, వాహనం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు, వాహనాలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకవేళ అనారోగ్యం వచ్చేసిన ఒకటాన్ని దగ్గర వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక రుణము, ఏదో ఒక అనారోగ్యాన్ని కొంచెం పొందుతూ ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడు వచ్చిందంటే ఒకటాన్ని పోగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత సంతాన విషయంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురుడు మేషంలో ప్రవేశించిన తర్వాత పంచమ స్థితి శుక్రుడు అవడం వల్ల సంతానం చాలా బ్యాలెన్స్గా ఉంటారన్నమాట. అంటే మినిమం సంతానం ఇద్దరు ఒకళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట. చాలా పర్లేదు అనుకుంటుంటారన్నమాట రాశి వారికి. సంతాన స్థితి కూడా బాగుంది. కాబట్టి శత్రువులు మాత్రం వీరికి ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు వీరిని ఏదో రకంగా రహస్యంగా కానీ పబ్లిక్ కానీ వీళ్ళు ద్వేషిద్దామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భార్య మాత్రం చాలా తెలివిగలదే ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానం వేరేగా ఉండడం వల్ల అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది. భాగ్యం అంతా వీళ్ళు ఎవరిని మోసం చేసి సంపాదించి ధనాన్ని పొందగలుగుతామని ఆలోచనతో ఎప్పుడు టార్గెట్లో ఉంటారు వీళ్ళు. కానీ వృత్తి మాత్రం భగవత్ సంబంధమైన వృత్తి మొదలైన అవకాశాలు ఉంటాయి. అంటే ధర్మపరమైనండి. అంటే దీన్ని 2 రకాల వృత్తులు ఇస్తాడు మిథున రాశి వారికి. కెమెరామ్యాన్ చేయొచ్చు, లేదా దేవతా పూజలు చేసుకోవచ్చు, లేదా కనుక ఆ దేవాలయాల్లో పోస్టింగ్ పడవచ్చు, ఏదైనా పోస్టింగ్ పడవచ్చు. అలానే లేదంటే సేవదా దృక్పథాలు పెట్టచ్చు. ఇలాంటి విచిత్రమైన ఉద్యోగాలు పడుతుంటాయి వీళ్ళకి. కనుక ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకోవచ్చు. వీళ్ళ లాభం ఎలా ఉంటుందంటే మూర్ఖంగా మొండిగా భయపెట్టి తీసుకోవడం ఉంటుంది ధనాన్ని. వీళ్ళు ఇవ్వకపోతే మొండిగా రాకుండే లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకి. కానీ అది కూడా చాలా రిమార్క్గా ఉంటుంది. దాని తర్వాత సహజమైనటువంటి వ్యయ స్థితి శుక్రస్థితి కనుక శుక్రుడు యొక్క ప్రభావం బాగుంటుంది కనుక మిత్రులే కనుక వీళ్ళు ఇల్లు గృహం కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా కట్టుకుంటుంటారు. చాలా విశాలంగా చాలా ఫెసిలిటీస్ ఉన్న ఇల్లులా కనబడుతుంటుంది. ఈ రాశికి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. విద్యా విషయంలో మాత్రం వీళ్ళు ఎప్పుడేదో గ్రంథాన్ని రీసెర్చ్ చేస్తూ ఉందామని ఆలోచన కలుగుతుంటుంది. మిథున రాశి వారికి ఏదో చదువుతూ ఉందామని ఏదో గ్రంథాన్ని వీళ్ళు చదువుతూ ఉండగలుగుతారు. వీళ్ళ థాట్స్ అనేది చాలా వెరైటీగా రహస్యంగా ఉంటాయి అన్నమాట. వీళ్ళని ఎప్పుడు ఈ చూడటానికేమో మంచి వాళ్ళ కనబడుతుంటారు. కానీ ఇతన్ని ఎప్పుడు అందరూ వెనకాల తిట్టుకుంటూ ఉంటారు. తమ్ముడితో సహా సోదరులతో సహా తను తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే తను అన్యాయం చేస్తున్నాడు, మాకు ఇబ్బంది పెడతా అని. ఎందుకంటే తన ఆలోచన విధానానికి సోదరులకి సెట్ కాదన్నమాట. అని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. మిథున రాశి వారికి వేల్లో గురుడు యోగదాయకం కాదు. ఈ సంవత్సరం పెద్దగా యోగించట్లేదు. కానీ మనం యోగించేటిగా మనం మార్చుకోవచ్చు. దాన్ని ఏం చేయాలి అంటే శనికి గురుడు శ్లోకాలు చదువుకుంటే, శనికి గురుడు ప్రదక్షిణ చేసిన, గురువారం పూట స్వీట్ ఎవరికి పంచుతున్నా, శనివారం పూట చక్కగా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేస్తుంటే దీని ప్రభావం తగ్గిపోయి గ్రహ ప్రభావం ఏం లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. ఇంకా వృత్తిరీత్యా మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ట్రై చేయండి. జై గురుదేవదత్త.